ఇప్పుడు బెంగళూరులో బంద్ అయిపోయింది కదా, ఓలా ఉన్నారు అప్పుడు ఇది ఊబరు. అక్కడ ప్రాఫిట్ లేదు కాబట్టి అక్కడ ప్రాఫిట్ బంద్ అయిపోయింది కాబట్టి ఉన్న కాంచెలే ఇస్తాను ప్రాఫిట్ ఆడు. ఇంకొక 2 కిలోమీటర్ అయితే ఈ రైడ్ అయిపోతుంది. ఈ రైడ్ అయిపోయిన తర్వాత చూపిస్తా ఏం కథ ఈ నెవ్వారం. అప్పుడు ఓలాకున్న ర్యాపిడోకి మన జిఎస్టీ కట్టింగ్ డిఫరెన్స్ చెప్తాను కదా, ఆ 2 స్క్రీన్ షాట్లు పక్క పక్కన పెడతారు చూడండి ఒకసారి. అంతకుముందు ఇట్లనే ఆటోలతో తమాషా వేసిండాడు. తమాషా అయితే ఆటోలు అందరూ ధర్నా చేసిళ్ళు ర్యాపిడోన్ మీద. బైక్ బూస్ట్ పడ్డదంటే లాస్ రా నాయన, పోకుండ్రా. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్ ప్రజెంట్ ఇప్పుడు మైండ్ స్పేస్ లోపల ఉన్నా. ఇప్పుడు నేను మైండ్ స్పేస్కి ఇక్కడ నుంచి వెళ్ళి లకిటి కప్పుల నుంచి వెళ్ళి మైండ్ స్పేస్కి ఒక రైడ్ తీసుకోవచ్చిన ఓలాలా. ఇప్పుడే రైడ్ అయిపోయింది. టైం ఎంత అవుతుంది? 11:32 అవుతుంది టైం. అంటే నీ పొద్దున్నే వెళ్ళినా, కాకపోతే బ్లాగ్ స్టార్ట్ చేయడానికి లేట్ స్టార్ట్ చేసిన నేను. అంతే మెల్లగా చేద్దాం, ఇంకొక 2-3 రైడ్లు కొట్టినాక చేద్దాం అని చెప్పి పొద్దున్న నుంచి ఒక 3 ఓలా రైడ్లు కొట్టిన ఇవాళ. ఫస్ట్ రైడ్ ఏమో ఈసాగూడ నుంచి వెళ్ళి బంజారా హిల్స్ పోయినా, బంజారా హిల్స్ నుంచి వెళ్ళి బషీర్బాగ్ పోయినా, బషీర్బాగ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇటు మాదాపూర్కి వచ్చిన. ఇప్పుడు ఒకటి పోటో రైడ్కి పోతాను, అంటే ఇప్పుడు ఒక పోటో రైడ్కి పోతాను డెలివరీ చేయడానికి. ఈ పోటో రైడ్ ఎక్కడ పిక్ చేసుకున్నా అంటే బషీర్బాగ్లో పిక్ చేసుకున్నా. ఆంది వేళ ఇది లకిటి కబ్బులో ఒకటి ఓలాలా రైడ్ దొరికింది, అది వేసుకొని వచ్చిన దింపిన. మళ్ళీ ఇప్పుడు ఇది డెలివరీ చేయడానికి పోతాను. ఇందాక ఓలా రైడ్ ఏమో 120, పొద్దున ఫస్ట్ రైడ్కి ఏమో 90 రూపీస్ వచ్చినాయి, సరే 80 రూపీస్ వచ్చినాయి దానికి. మళ్ళీ బంజారా హిల్స్ నుంచి వెళ్ళి బషీర్బాగ్ పోయిన రైడ్కు దానికి ఒక 90 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు నేను పోయే రైడు 212 రూపాయల రైడ్ ఇది. అక్కడ నుంచి వెళ్ళి 19 కిలోమీటర్లు ఉండే బషీర్బాగ్ నుంచి వెళ్ళి. ఇప్పుడు ఒక 7 కిలోమీటర్లు అంటే 7 కిలోమీటర్ చిల్లర ఉన్నది, అంటే 8 కిలోమీటర్లు ఉన్నది. ఇంకా ఓలా మంచిగా పడుతున్న రైడ్లు ఓలానే కొడదాం అనుకుంటే కొంచెం పరిశాన్ ఓలాతోని. ఎట్లా అంటే అది దానికి టైం చూపిస్తుంది, ఇట్లా అది టైం ఇట్లా స్క్రోల్ అవుతుంది. అది ఆ టైం ఎండ్ వరకు వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేస్తేనే అవుతుంది. ఆ లోపు నాకన్నా కూడా ఫాస్ట్ యాక్సెప్ట్ చేస్తే అది పోతుంది, రైడ్ పోతుంది. అది నేను ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకున్నది అలా. నేను ఇంకా ఓకే తీసుకున్నందుకు ఏం లాస్ అయితే ఏం చెప్తలేడు, కానీ ఆ టైం స్క్రోలింగ్ ఒక్కటి లేకుండా మస్తు ఉంటుండే నాకు. ఇంకా సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఆ టైం లేకుండా డైరెక్ట్ రైడ్ పడాలంటే యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోయేలాకుండా మంచిగుండు. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు కూడా గట్లా చూపిస్తుంది, తీసుకున్న వాళ్ళు కూడా గట్లా చూపిస్తుంది. అది ఏదైనా కొంచెం డిఫరెన్స్ ఉంటే మంచిగుండు, ఆ టైం లేకుండా మంచిగుండు. ఆ టైం వల్ల అతిగా లాస్ అవుతుంది. లాస్ట్ వరకు వచ్చిన తర్వాత లాస్ట్ కొంచెం ఉన్నదనగా యాక్సెప్ట్ అయితే అవుతుంది. దానికన్నా ముందు మధ్యలో స్టార్టింగ్లో యాక్సెప్ట్ కొడితే కాదు రైడ్. అది ఈ ఒక్క సిస్టమే మంచిగా లేదు ఓలాలా. సక్సెస్ఫుల్ అయితే పొద్దున్న అయితే ర్యాపిడో ముట్టలే నేను. ఇలా ర్యాపిడో ముట్టకుండానే నడిపిన పొద్దున్న నుంచి. కొడతా ఆన్ చేస్తా, ర్యాపిడో ఆన్ చేస్తా, ఎట్లా పక్కా ఆన్ చేస్తా. ర్యాపిడో ఆన్ చేసానికి 300 బొక్క పెట్టాలి, కానీ నేను పెట్టకపోతే ఎట్లా. నేను తెలియక ఏం చేసినంటే ఆడు నిన్న ఎక్కడంటే నేను నానగ్రామ్ గూడలో ఉండే. నానగ్రామ్ గూడ నుంచి ఇటు మాదాపూర్కి ఒక రైడ్ వచ్చిన. అది ఓకే కస్టమర్తో మాట్లాడుకొని వచ్చిన, డ్రాప్ అయిపోయింది, చేసిన అయిపోయింది. మళ్ళీ మాదాపూర్ నుంచి మాదాపూర్కి ఒక చిన్న రైడ్ పడ్డది. ఏం చేద్దాం, ఖాళీగా ఉన్నాం కదా, వస్తాయి కదా ఒక 25-30 రూపాయలు, పోదామని చెప్పని దాన్ని యాక్సెప్ట్ చేసిన. పికప్ అయినా, పిక్ చేసుకున్నా, డ్రాప్ అయిపోయిన తర్వాత అమౌంట్ అకౌంట్లో పడ్డది. అది దాని ఆమె కొట్టింది, కస్టమర్ కొట్టింది 33 రూపాయలు కొట్టిండు. 33 రూపాయలకి వెళ్ళి నాకు ఆడెంత 18 రూపాయలు కట్ చేసుకున్నాడు ఒకటే దెబ్బకు నాకు. సరే బిడ్డ అని సంగతి చెప్తా అని చెప్పి మళ్ళీ ఇంకొక రైడ్ వేసుకున్నా. అక్కడ మాదాపూర్ నుంచి జూబ్లీస్కి ఒక రైడ్ వేసుకొని వచ్చిన. మాట్లాడుకున్నా, కస్టమర్తో మాట్లాడుకున్నా, డైరెక్ట్ తీసుకొని వచ్చిన. రైడ్ క్యాన్సిల్ ఇప్పించి డైరెక్ట్ పట్టుకొని వచ్చిన. దానికి ఒక 70 రూపాయలు ఏమో వచ్చినాయి. అన్ని లాస్ చేయకుండా నేను అస్సలే వదిలిపెట్టారా ర్యాపిడోని. నేనైతే తమాషా అయిపోయింది ర్యాపిడోని.
ఆడు బతకడానికి కొత్త కొత్త ఆప్షన్ అని ఇస్తాడు. ర్యాపిడో బూస్ట్ అంటాడు, ర్యాపిడో పార్సల్ అంటాడు, అదేదో అంటాడు, ఇదేదో అంటాడు. అన్ని ఆన్ కన్వీనియంట్ గా తీసుకుంటాను అన్ని. ఆనికి పైసలు వచ్చేలాగా ఆనికి కన్వీనియంట్ గానే చూసుకుంటాను అన్ని. కానీ వర్షం అన్నది బాడుకోతని పాపం తెలియనో లేదా మస్తు మంది యాక్సెప్ట్ చేసుకుంటూ పోతారు. అంటే మనకు రైడ్ పడ్డాక తెలుస్తుంది కదా, యాక్సెప్ట్ వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ యాప్లో. అట్లయితే పెద్ద పెద్ద రైడ్లు అయితే అబ్బా పెద్ద రైడ్ అని చెప్పి యాక్సెప్ట్ చేసుకొని పోతారు. బైక్ బూస్ట్ పడ్డదంటే లాస్ రా నాయన, పోకుంటారా. మనం తిరిగేదే పైసల కోసం, పైసలు సంపాదించుకోవాలని చెప్పి తిరుగుతున్నాం మనము. దానిలో నువ్వు వానికి లాభం చేస్తాను పోయి పోదు. పోకపోతే ఆ రైట్లు వేసుకుని బంద్ చేస్తాడు, ధర్నాన్నే వేద్దాం లేకుంటే. అంతకుముందు ఇట్నే ఆటోలతో తమాషా వేసిండాడు. తమాషా అయితే ఆటోలు అందరూ ధర్నా వేసిళ్ళు ర్యాపిడోన్ మీద. మళ్ళా సంఖ్య నాకుండా మళ్ళీ ఏదో రోజుకు ఒక ఆఫర్ పట్టుకొచ్చారు వాళ్ళు. రోజుకి ఎంత, రోజుకి 50 రూపాయలు 20 రూపాయలే మాకు కట్టాలి వాళ్ళు. అంతే, 50 రూపాయల లోపే ఎంతనో అమౌంట్ కడతారు రోజు వాళ్ళు. అదేదో ప్లాన్ ఉన్న వాళ్ళకి ఆ ప్లాన్ తీసుకుంటే నువ్వు రోజుకి ఎన్ని రేట్లన్నా కొట్టుకో, వాళ్ళకి వచ్చే పైసలు వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు మనకు బైక్ వాళ్ళు కిలోమీటర్ 10 రూపాయలు వస్తాయి. మనకు కిలోమీటర్ 10 రూపాయలు లెక్కిచ్చారు అంతమంది. ర్యాపిడో కూడా ఇచ్చారు అంతమంది. ఈ మధ్యలో ఏమైందో కానీ కిలోమీటర్ 10 రూపాయలు రావాలి. ఆటోలకు వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత ఉంటాయి, కిలోమీటర్కి 20 రూపాయలు అని ఉంటాయి కదా, ఆ పైసలు వాళ్ళకి వస్తాను. ఇప్పుడు కిలోమీటర్ 10 రూపాయలు 20 రూపాయలు ఎంతనో కొత్త వాళ్ళకి వస్తాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాను. ఇప్పుడు ధర్నా చేసిన తర్వాత సెట్ అయిపోయినాడు. ఇప్పుడు బెంగళూరులో బంద్ అయిపోయింది కదా ఓలా ఉన్న ర్యాపిడో, ఇది ఊబరు. అక్కడ ప్రాఫిట్ లేదు కాబట్టి, అక్కడ ప్రాఫిట్ బంద్ అయిపోయింది కాబట్టి ఉన్న కాంచెలే తీస్తాను ప్రాఫిట్. ఆడు బైక్ బూస్ట్ అంటే ఏమున్నా దానిలో ఏం లేదు. నార్మల్ రైడ్కి ఎంత తీసుకుంటానో కస్టమర్ దగ్గర, ఆ బైక్ బూస్ట్ కూడా అంతే తీసుకుంటాను. కాకపోతే వీన్ కమిషన్ ఎక్కువ ఉన్నది అలా బైక్ బూస్ట్లో. మొన్న ఇది మాదాపూర్లో కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది నాది, ఇది ర్యాపిడోది ఆఫీస్ ఉన్నది. ఆఫీస్ పోతే దీని పర్పస్ ఏందన్న బైక్ బూస్ట్ అంటే ఏందని చెప్పాలి, కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి అని చెప్పి. అట్రాక్ట్ చేయాలంటే కస్టమర్ తక్కువ ప్రైస్ చేయాలి. కస్టమర్ తక్కువ ప్రైస్ ఇవ్వాలి. నువ్వు ఎట్ ద సేమ్ టైం నువ్వు రైడర్ని లాస్ చేయద్దు. కస్టమర్ దగ్గర సేమ్ పైసలు తీసుకుంటాను, రైడర్ని లాస్ చేస్తాను, నీ ప్రాఫిట్ నువ్వు తీసుకుంటా అన్నాడు. అట్లున్నది దాని కథ. నేను ఇందాక ఒక ఓలా రైడ్ పట్టుకొని వచ్చిన కదా, మాదాపూర్లో డ్రాప్ చేసింది. అది 12 కిలోమీటర్ల రైడ్. అది చలో ఇప్పుడు ఈ రైడ్ అయిపోయిన తర్వాత చూపిస్తా. దానికి జిఎస్టీ ఎంత కట్ చేసుకున్నాడు ఓలా కూడా చూపిస్తా ఒకసారి. 12 కిలోమీటర్ రైడ్ పోతే సరే, ర్యాపిడో కొట్టిన వాళ్ళు 12 కిలోమీటర్ రైడ్కు దాంట్లో జిఎస్టీ వాడేంత కట్ చేసుకుంటాను చూసుకోండి. జిఎస్టీ పేరుతో వీడేసుకుంటాను అంతే పైసలు. గవర్నమెంట్ కట్టాడు పైసలు ఆడు, వీడంతే. గవర్నమెంట్ కట్టాడు అందరు సమానం కడతారు కదా బ్రదర్స్. అందరికి ఒకటే పాలసీ ఉంటుంది. ఈ బైక్ ట్యాక్సీ క్యాబులు గీబులు అంటే గవర్నమెంట్ అందరి దగ్గర సమానం తీసుకుంటుంది. ఈ సార్ ఒక్కరి దగ్గర ఎక్కువ తీసుకుంటే తీసుకోదు కదా. ఇదేంతో కొత్త రూమ్ కన్నా ఏమన్నా కాదు కదా. మొన్న ఒక రీల్ పెట్టినా నేను, దాని కింద కామెంట్ పెట్టాను. ఆ రీల్ ఏంటంటే ర్యాపిడో ఎక్కువ పైసలు తీసుకుంటాను, ర్యాపిడో నడపకుండా ఓలా నడుపుల్ని బుక్ చేసే వాళ్ళు కూడా ఓలా బుక్ చేయండి అని చెప్పి ఒక రీల్ పెట్టినా నేను మన యూట్యూబ్లో. దాని కింద ఒక కామెంట్ వచ్చింది, అవునన్న ఆటో కూడా తీసుకుంటాను అన్న పైసలు లేడు అని చెప్పాను అంటాను. తీసుకుంటాను మరి, మనంటే నడిపోయిన రోజులు మరి తీసుకుంటూనే ఉంటాం, మనం నడుపుతూనే ఉంటాం. మనం ఒకసారి బంద్ చేద్దామని చెప్పి అందరం అనుకుని బంద్ చేస్తే మీకు ఏం కావాలరా నాయన, మీకు కావాల్సింది నేను ఇస్తాను, నన్ను లాస్ చేయకురా, నా కంపెనీ బంద్ అవుతుంది రా అని చెప్పానని మన కాళ్ళ పేరానికి వస్తాడు ఆటోల దగ్గరికి వచ్చినట్టుగా. మన వాళ్ళకి అంత టైం ఉండదు. మనం పడ్డదంటే వెళ్ళిపోతాం రైడ్లు. ఇంకొక 2 కిలోమీటర్ అయితే ఈ రైడ్ అయిపోతుంది. ఈ రైడ్ అయిపోయిన తర్వాత చూపిస్తా ఈ కథ, ఈ నెవ్వరం. నిన్న కూడా ఇటే వచ్చి స్టక్ అయిపోయినట్టుగా, మళ్ళీ ఇవాళ ఇటే వస్తానా. కానీ ఇలా ఖాళీగానైనా పోతా, కానీ ఇక్కడ టైం వేస్ట్ చేసుకోండి. నేను ఇలా అంత 12 అవుతుంది, 11 అవుతుంది. ఎట్లా ఏం ఉండదు ఇక్కడ కథ. నీ మాటలలో పడి నేను రైట్ పోవాల్సి సీదా పోతాను. నేను ఛార్జింగ్ పాయింట్ ఇప్పుడు రోడ్ల మీద ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి, మన కార్లకైనా బైక్లకైనా పెట్టుకోవడానికి. అవి ఫ్రీయా పైసలకా? వీళ్ళని తెలుసా? కామన్ చేయాలి నాకు.
గాయస్ ఒకటి మాదాపూర్ నుంచి బంజారాస్కి ఒక రైడ్ పడ్డది. ఆల్రెడీ కస్టమర్ పిక్ చేసుకోవడానికి వచ్చిన ఇంకొక 140 మీటర్స్ అంతే పికప్ లొకేషన్. అండ్ ఇంకొకటి అప్పుడు ఓలాకున్నో ర్యాపిడోకి మన జిఎస్టీ కట్టింగ్ డిఫరెన్స్ చెప్తాను కదా, ఆ 2 స్క్రీన్ షాట్లు పక్కన పెడతారు చూడండి ఒకసారి. గాయస్ ప్రజెంట్ ఇప్పుడు నేను గచ్చిబౌలి టీసీఎస్ దగ్గర ఉన్నా. పొద్దున్న నుంచి ఎంత 887 రూపాయలు అయినాయి. అంటే ఇప్పటివరకు మిగిలినాయి, పెట్రోల్ ఉపయోగించేంతవరకు మిగిలినాయి. మళ్ళీ కట్టడానికి పైన 87 రూపాయలు పెట్రోల్ ఉపయోగిస్తా, 800 ఆపుతా. టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 5 అవుతుంది. ఇప్పుడు 5 గంటల వరకు 800 మిగిలినాయి. ఆ పైన చిల్లర ఎట్లా పెట్రోల్ ఉపయోగిస్తా బట్టి ఇప్పుడు అవి కౌంట్ చెప్పలేండి. 800 రూపాయలు మిగిలినాయి ఇప్పటి వరకు పొద్దున్న నుంచి. 9:30కేమో స్టార్ట్ అయింది నాది రైడ్. 9:30 నుంచి ఇప్పటి వరకు 800 మిగిలినాయి. గాయస్ ఒక రైడ్ వాడు ఇందాక ఊబర్లో ఇన్ఫోసిస్ నుంచి వెళ్ళి రాయదుర్గ మెట్రో స్టేషన్కి 5 కిలోమీటర్లు ఏముండే, మరి ఊబర్ రోడ్డు 61 రూపాయలు చూపెట్టిండు. వాన్ కటింగ్ 50 నేను పోయిన కిలోమీటర్ మంది 40 నాకు వచ్చిన చాలు ఇలా. ఎంత వస్తాయిందో చూద్దాం. ర్యాపిడోకి 315 రూపాయలు బుక్క పెట్టిన ఇయర్తోని. ఇందాక ఒక రైడ్ తీసుకొని వచ్చిన ఇక్కడ నుంచి చందనగర్ నుంచి ఒక రైడ్ తీసుకొని వచ్చిన ర్యాపిడోలు. ఇందాక సారు ఒకటే మొక్కన 30 రూపాయలు కట్ చేసుకున్నా నాకు. మరి ఎందుకని అడుగుదామంటే ఎదురుగా లేడు. ఎదురుగా ఉంటే కడుగుతుండే కానీ మొత్తం ముఖం కడుగుతుండే అది, నీళ్ళతోనైతే కాదు. ప్రజెంట్ మాదాపూర్లో ఉన్నా ఇప్పుడు నేను. టైం ఎంత అవుతుంది? 6 అవుతుంది టైం ఇప్పుడు. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఇందాక లాస్ట్ రైడ్ అయిపోయింది ఒకటి, హైటెక్ సిటీ నుంచి తీసుకొచ్చిన ఇటు మాదాపూర్లో తిప్పిన. దాంతో కరెక్ట్ 1000 రూపాయలు అయింది నా దగ్గర. ఇప్పుడు ఒకటి ఫతేనగర్కి ఒక రైడ్ పడ్డది, కస్టమర్ పిక్ చేసుకోవడానికే పోతాను. ఇంకొక 900 మీటర్స్ ఉన్నది అంతే నా ఊబర్. గాయస్ రైడ్ అయితే అయిపోయింది, తిప్పేసిన కస్టమర్ని. ప్రజెంట్ అమీర్పేటలో ఉన్నా. ఇది అమీర్పేట భారత్ బంక్లో పెట్రోల్ పోపించుకొని పోదామని చెప్పి ఈ రూట్లో వస్తాను. పెట్రోల్ పోపించుకొని పోతా. నైటే ఇప్పుడే పోపించుకొని పోతా, ఎందుకంటే పొద్దున మళ్ళీ పనివాడ పెట్రోల్ కోసం అచ్చుడు అవుతుంది, పెట్రోల్ కోసం ఆవుడు అవుతుంది. అంటే పెట్రోల్ కోసం మెయిన్ రోడ్కి అచ్చుడు అవుతుంది. అదే పెట్రోల్ ఉంటే బండి నా ఏరియా నుంచి డైరెక్ట్ రైడ్ వేసుకొని పోవచ్చు. అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది పెట్రోల్ కోసం వచ్చి. మళ్ళీ రోడ్డుకి వచ్చి అవుతుంది, మళ్ళీ అంటే మళ్ళీ ఇట్లా నేనున్న ఏరియా సైడే పడతాయి రైడ్లు. అటు కార్మికనారు ఇటే చూసినప్పుడు ఈ ఏరియాలో పడతాయి. మళ్ళీ రిటర్న్ బోర్డ్ అవుతుంది, ఎందుకు టైం వేస్ట్ పోపించుకొనే పోతా. రైట్ మరి ఇక పొద్దున్సలు తిరిగితే టైం ఇంత అవుతుంది, కరెక్ట్ 7 అవుతుంది టైము. 9:30కి వెళ్తే 7 అవుతుంది టైం. ఇప్పుడు ఒక 1000 రూపాయలు మిగిలినాయి. 1000 రూపాయలు మిగిలినాయి. ఇప్పుడు పెట్రోల్ కాక ఈ పెట్రోల్ డబ్బులు తీసాక 1000 రూపాయలు మిగులుతాయి ఇప్పుడు నాకు. గాయస్ రైట్ మరిగా ఒకవేళ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఏం చేయాలో తెలుసు. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.